పవన్ కళ్యాణ్కి అదేవిధంగా ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నట్టుగా ఒక ఆర్టికల్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు సంబంధించి ఆ కథనం కూడా ఇంకా అసలు బీభత్సంలే, సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతుంది. రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంట రాజకీయాల్లో. చాలామంది చెప్తుంటారు, అనుభవజ్ఞులంతా కూడా, చాలామంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా డబ్బు, అధికారం, ఈ రెండు ఎవరి మధ్య అయినా సరే చిచ్చు పెట్టేస్తాయి రాజకీయాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ మధ్య విభేదాలకు కూడా ఆ రెండే కారణమని వేసి తెలుస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి నీడల నాదెండ్ల మనోహర్ ఉండడం మనమందరం కూడా చూసాం. పవన్ కళ్యాణ్కు సంబంధించి ప్రతి వ్యవహారం కూడా నాదెండ్ల మనోహర్ గారే చూసేవాళ్ళు. ఆయనకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చేస్తున్నటువంటి ఆర్థిక వ్యవహారాలు కూడా తెలిసేవంట. రాజకీయాల్లో మార్గనిర్దేశకుడిగా నాదెండ్ల మనోహర్ గారిని భావించడం వల్లే ఆయనకు మంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పించాడని చెప్పేసి కూడా వార్తలు అయితే వచ్చాయి. నిజానికి నాదెండ్ల మనోహర్ మీద జనసేన పార్టీలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పవన్ కళ్యాణ్కి తప్పుడు మార్గంలో నాదెండ్ల నడిపిస్తున్నాడని, తన స్వార్థం కోసం, నాదెండ్ల మనోహర్ స్వార్థం కోసం తమ నాయకుడిని నాదెండ్ల బాగా వాడుకుంటున్నారని చెప్పేసి ఆవేదన, ఆగ్రహం జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో బలంగా ఉందంట. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారిని గుడ్డిగా నమ్మితే మునిగిపోతానని పవన్ కళ్యాణ్ గారికి తన శ్రేయోభిలాషులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదంట. ఎవరైనా నాదెండ్ల మనోహర్ మీద విమర్శలు చేస్తే తనపై చేసినట్టే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు హెచ్చరికలు కూడా ఇచ్చారంట. ఎందుకో కానీ నాదెండ్ల మనోహర్ మీద పవన్ కళ్యాణ్లో ఇప్పుడు అనుమానం కూడా పుట్టిందంట. నెమ్మదిగా దూరం పెడుతూ వస్తున్నాడంట. దీంతోనే విభేదాలు తీవ్ర స్థాయికి చేరినట్టుగా తెలుస్తుంది. ఆదాయ వనరులు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఒక్కడే చూసుకోవడం, మరోవైపు తన సామాజిక వర్గానికే జనసేన పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నాడని నాదెండ్ల మనోహర్ జీర్ణించుకోలేకపోతున్నాడంట. అలాగే పవన్ కళ్యాణ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ తనకు తెలియకుండానే పార్టీలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గుర్రుగా ఉన్నాడంట. కేవలం సినిమాలు తీస్తేనే డబ్బు వస్తుంది అని చెప్పేసి ఇంతకాలం చెబుతూ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయాడు అని చెప్పేసి తన సన్నిహితుల వద్ద నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తున్నాడంట. తమ్ముడే పేకాటే అనే చందంగా ఆదాయం దగ్గరికి వచ్చేసరికి తనను పక్కన పెట్టడం మీద నాదెండ్ల మనోహర్ ఇప్పుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడంట. మరోవైపు జనసేన పార్టీని కుల పార్టీగా తయారు చేస్తున్నారనే అభిప్రాయం కూడా నాదెండ్ల మనోహర్లో గట్టిగా ఉందంట. నాగబాబుకి ఎమ్మెల్సీ, అలాగే మంత్రిని చేయాలన్న పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మీద కూడా నాదెండ్ల మనోహర్కి నచ్చలేదంట. ఇది సరైనది కాదని చెప్పేసి నాదెండ్ల గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం పట్టించుకోలేదంట. అయితే అధికారంలో ఉండడంతోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి తీవ్ర విభేదాలు బయటకు రావడం లేదు. రాజకీయంగా ఏమాత్రం తేడా వచ్చినా పవన్ కళ్యాణ్ గురించి పచ్చి నిజాలు బయటపెట్టడానికి మన మనోహర్ గారు వెనుకాడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతలందరికీ కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మధ్య విభేదాల గురించి బాగా తెలుసంట. ప్రధానంగా ఆదాయం వద్ద మొదలైనటువంటి విభేదాలు అనేక రకాలుగా మలుపులు తిరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా ఇదైతే బ్లాస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలా, ఇది రాజకీయం అన్నమాట. రాజకీయంలో ఎక్కడ చిన్న తేడా వచ్చినా కానీ మొత్తం నాదెండ్ల మనోహర్ గారు మొత్తం విప్పి మరీ చెప్పేస్తారు. దాంట్లో ఎటువంటి డౌటేలే. ఆ రోజు వరకు వెయిట్ చేయాలి.